హలో గైస్, నేను మీ సాయి వీరా. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆఫ్ క్రేజీ కిల్లర్స్. గైస్, ఈరోజు అయితే నేనైతే ఒక మంచి ఛాలెంజింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది అనేది చాలా క్రేజీగా ఉంటుంది. ఇక్కడ మనకు నలుగురు కనిపిస్తున్నారు కదా, వీళ్ళతో నేను ఛాలెంజింగ్ వీడియో అనేది ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాను. సో ఎవరైతే మన వీడియోని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోలో వచ్చేసి మనకు 4 టాస్క్స్ అనేవి ఉంటాయి. ఆ 4 టాస్క్ ఏవేవంటే, ఒకటి ఈ కట్ల ద్వారా ఒక టాస్క్ అనేది ఉంటుంది. అయిన తర్వాత ఇది కాకరకాయ, ఈ పచ్చి కాకరకాయని తినాలన్నమాట. ఎవరైతే తొందరగా తింటారో వాళ్ళకైతే గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ గిఫ్ట్ అంటే ఏమిటంటే 500 రూపాయలు అయితే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఒకటి రాళ్లతో ఉంటుంది గేమ్, ఇంకోటి వచ్చేసి నించిన కాడే రన్నింగ్ చేసేది. సో ఈ 4 టాస్క్లనే ఉంటాయి. ఇందులో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకైతే నేను 500 రూపీస్ అయితే గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను. గైస్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. గైస్, ఇప్పుడైతే మన గేమ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ టాస్క్ వచ్చేసి నిమ్మడిని కాడే రన్నింగ్ చేయాలన్నమాట. సో ఇదైతే వీళ్ళ నలుగురితో అయితే ఇప్పుడు చేపిస్తున్నాను. గైస్, ఇది వచ్చేసి ఫస్ట్ టాస్క్ అన్నమాట. ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను, ఒకసారి మీరు కూడా చూడండి. సో ఇలా నిమ్మడిని కాడే మనమైతే ఇలా రన్నింగ్ చేయాలి. ఇలాగా ఎక్కువసేపు ఎవరైతే చేస్తారో వాళ్ళకైతే 500 రూపీస్ అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళ దగ్గర అయితే చేపిస్తాను. రెడీ, 1 2 3 స్టార్ట్. గైస్, అందరూ బాగానే చేస్తున్నారు. చిన్నపిల్లడు వాళ్ళ ముగ్గురికి స్పోర్టివ్నెస్గా ఆడుతున్నాడు గేమ్. అయితే దగ్గరకు వస్తున్నారు, దూరం పోవాలా. చూద్దాం ఎవరైతే తొందరగా అవుట్ అవుతారో. ఫాస్ట్ ఫాస్ట్, దగ్గరకు వస్తున్నారు, కొద్ది దూరం పోండి. మహేష్ అయితే అవుట్ అయినాడు, ఇంకా ముగ్గురు ఉన్నారు. సో ఈ ముగ్గురులో ఎవరు గెలుస్తారో చూద్దాం. మౌనేష్ అండ్ నరసింహ ఇంకా గోవిందు ముగ్గురు అయితే ఉన్నారు. మౌనేష్ అయితే బాగానే ఇది చేస్తున్నాడు. కాలు పైకి లేపాలా, కాలు పైకి లేపాలా, ఇంకా కాలు పైకి లేపాలా. గైస్, బాగానే చేస్తున్నారు ముగ్గురు, ఒకసారి చూడండి. అయిపోయింది, స్లో అయింది, స్లో అయింది, స్లో చేయకూడదు, స్పీడ్ స్పీడ్. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకైతే 500 రూపీస్ అయితే ఉంటుంది, అది మాత్రం మర్చిపోకండి. స్పీడ్. గోవింద్ అయితే నిదానంగా ఆడుతున్నాడు, ఇదేదో బాయిలో ఈత కొట్టినట్లు ఆడుతున్నాడు. కాలు పైకి లేపాల గోవిందు, స్పీడ్ స్పీడ్. మౌనేష్ పైకి లేపాల, కాలు కింద కాదు. గైస్, గోవింద్ అయితే అవుట్ అయినాడు. ఇప్పుడు వచ్చేసి నరసింహ మౌనేష్ ఇద్దరైతే ఆడబోతున్నారు. చూద్దాం వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు. మౌనేష్ స్పీడ్ స్పీడ్, పైకి లేపాల కాలు. చిన్న పిల్లోడైనా సూపర్ గా ఆడుతున్నాడు. స్పీడ్ స్పీడ్. గాయస్, చిన్నపిల్లలతో ఓడిపోతే మర్యాద ఉండదని నరసింహ అట్లా ఆడుతున్నాడు. మర్యాద కోసమైనా ఈరోజు గెలవాలా. స్పీడ్ స్పీడ్. కాలు పైకి లేపాలా, కిందికి కాదు, కాలు పైకి లేపాలా. గాయస్, మౌనేష్ అయితే అవుట్ అయిపోయినాడు. నరసింహ అయితే ఇంకా చేస్తున్నాడు, ఆగి మళ్ళీ చేస్తున్నాడు. ఫైనల్ గా విన్నర్ వచ్చేసి నరసింహ. సూపర్ నరసింహ, కంగ్రాచులేషన్. గైస్, ఇప్పుడైతే రన్నింగ్ గేమ్ లో వచ్చేసి మనకు నరసింహ గెలిచాడు. కంగ్రాచులేషన్ నరసింహ. గైస్, ఎలా ఆడారంటే చాలా సూపర్ గా ఆడారు. చిన్న పిల్లోడైనా వీళ్ళ ముగ్గురికి స్పోర్టివ్నెస్ గా ఆడాడు. తమ్ముడు సూపర్ రా. ఒకసారి తమ్ముడు కోసం క్లాస్ కొట్టండి. గైస్, ఇక సెకండ్ టాస్క్ అయితే మొదలు పెడుతున్నాను. మీరైతే వీడియోని కంటిన్యూ చేయండి. గైస్, ఇప్పుడైతే ఫస్ట్ టాస్క్ అయితే సూపర్ గా కంప్లీట్ అయింది. ఇప్పుడు వచ్చేసి సెకండ్ టాస్క్. ఈ సెకండ్ టాస్క్ ఏమిటంటే, ఇక్కడ రాళ్ళనే ఉంటాయి, లైన్ లో పెట్టింటాము. ఈ రాయలు వచ్చేసి ఒక సర్కిల్ తీసుకొని అక్కడ లాస్ట్ రెండు రాయిని తీసుకొని వచ్చి, అట్లాగే ఎన్ని రాయలు ఉండో అవన్నీ తీసుకొని వచ్చి ఆ సర్కిల్లో వేసారంటే వాళ్ళే విన్నర్స్. సో ఇప్పుడు సెకండ్ టాస్క్ అయితే నేను స్టార్ట్ చేయబోతున్నాను. రెడీ, 1 2 3 స్టార్ట్. ఒగికూడదు, దాంట్లో పెట్టుదావాలా. గైస్, నరసింహ అయితే విన్ అయినాడు. అయిన తర్వాత
ఇప్పుడు వచ్చేసి సెకండ్ టాస్క్ లో మనకు నరసింహ విన్ అయ్యాడు. ఒకసారి నరసింహకి క్లాప్స్ కొట్టండి రా గైస్. చూడండి ఇప్పుడైతే సెకండ్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఈ టాస్క్ లో వచ్చి ఏం చేశారంటే అక్కడ లైన్ గా పెట్టిన రాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకు సర్కిల్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఆ సర్కిల్ లో రాళ్ళు అనేవి ఇలా జోడించారు. చూడండి ఇలాగ ఎవరైతే ముందుగా జోడిస్తారో వాళ్ళైతే విన్నర్ అని చెప్పాను కదా. అందుకంటే మన నరసింహ అయితే తొందరగా జోడించాడు కాబట్టి నరసింహనే విన్ను. ఈ సెకండ్ టాస్క్ అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు వచ్చేసి థర్డ్ టాస్క్ అయితే నేను స్టార్ట్ చేయబోతున్నాను. అదే కాకరకాయ తినటం. ఈ చేదు కాకరకాయని ఎవరైతే ఫస్ట్ గా తింటారో వాళ్ళైతే ఈ గేమ్ లో విన్నర్ అన్నమాట. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? రైట్ గాయ్స్, ఇప్పుడు మా చేతుల్లో వచ్చేసి కాకరకాయ ఉంది. ఒకసారి అందరు చూపేయండి. ఇదిగో ఇదైతే చూడడానికి ఎక్కడ ఉంటుంది. దీన్ని అయితే ఇప్పుడు మేము తినాలి. సో చాలా చేదుగా ఉంటుంది, ఎప్పుడు ట్రై చేయలేదు. సో మీకోసం అయితే ఇప్పుడు ట్రై చేయబోతున్నాం. గాయ్స్, ఎవరైతే ఈ కాకరకాయని అందరికంటే ముందుగా తింటారో వాళ్ళు వచ్చేసి విన్నర్స్ అన్నమాట. ఈ థర్డ్ టాస్క్ వచ్చేసి కాకరకాయని తినడం కాబట్టి ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ముందుగా ఎలా తినాలో నేనైతే వాళ్ళకి తిని చూపిస్తాను. అయిన తర్వాత గేమ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేనైతే ఈ కాకరకాయ తింటున్నాను, అందరూ చూడండి. మా మా ఇలాగైతే తినాలి. ఇదైతే చాలా చేదుగా ఉంది. ఎలా ఉందంటే చెప్పకూడదు. చుక్కలు కనిపిస్తున్నాయి, చుక్కలు. కానీ ఇప్పుడు వీళ్ళకైతే గేమ్ పెట్టబోతున్నాను. ఇక స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? స్టార్ట్. గాయ్స్, ఈ కాకరకాయ తినడంలో అయితే చాలా స్లో చేస్తారు కొంతమంది. కాబట్టి నేనైతే టైం లిమిట్ అయితే పెడతాను. 2 నిమిషాల్లో ఎవరైతే తొందరగా తింటారో వాళ్ళకైతే 500 రూపీస్ అయితే గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేసేద్దాం. స్టార్ట్. తినాలి, స్పీడ్ గా తినాలి. టైం వచ్చేసి టైం లిమిట్ 2 నిమిషాలే. 2 నిమిషాలలోపు ఎవరైతే తింటారో వాళ్ళే విన్నర్స్. మింగాలి మింగాలి మింగాలి. రెడీ రెడీ. తినాలి తినాలి, అలాగే తినాలి. గాయ్స్, తమ్ముడైతే రెండోసారి తినబోతున్నాడు. నరసింహ అండ్ మహేష్ అయితే తినడం లేదు, ఇప్పుడు తింటున్నాడు. గోవింద్ అయితే అందరూ మక్కలు చూసి నవ్వుతున్నాడు. గార్ది ఏ గాయ్స్, గోవింద్ అయితే ఓడిపోయాడు. ఇప్పుడు వచ్చేసి మౌనేష్ తినాలి. గాయ్స్, మౌనేష్ కూడా అవుట్ అయినాడు. ఇప్పుడు నరసింహ అండ్ మహేష్ వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం. మహేష్ అయితే అరటి పండును తిన్నట్లా తింటున్నాడు. గాయ్స్, ఒకసారి వాళ్ళ ఫేస్ రియాక్షన్ చూడండి. ఏమైందిరా, వాంతి వస్తుంది, అలాగే నింగుతున్నాడు. నరసింహని చూడండి, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి? చేదుగా ఉందంట. దగ్గర రాని. తినాలి. టైం లిమిట్ వచ్చేసి అయిపోయింది. ఇంకొక 15 సెకండ్లే. తొందరగా తినాలి. నింగో నొక్కిపోయద్దు. గాయ్స్, మహేష్ అయితే రన్నర్ అన్నమాట, ఓడిపోయాడు. నరసింహ ఇంకా తింటున్నాడు. గాయ్స్, నరసింహ అయితే చాలా పట్టు విడవడం లేదు, అలాగే తింటున్నాడు, నవ్వుతున్నాడు. ఇక్కడ ఉమేష్ ఓడిపోయినట్లే. గాయ్స్, అందరికంటే విన్ అయితే ఇప్పుడు నరసింహ చాలా సూపర్ గా తిన్నాడు. ఇప్పుడైతే కాకరకాయ తినే టాస్క్ అయితే అయిపోయింది. రియల్ గా చెప్తున్నాను, ఒక్కొక్కరికి చుక్కలు కనిపించుంటాయి. ఎందుకంటే నేను తిని చూశాను కదా, చాలా చేదుగుంది. అలాగే దాని వాసనకి వాంతింగ్ కూడా వస్తుంది. అయినా పర్లేదు, మన వాళ్ళు చాలా సూపర్ గా తిన్నారు, అందులో మరి గెలిచారు. కాబట్టి ఒకసారి నరసింహ అయితే ఈ గేమ్ లో గెలిచాడు కాబట్టి తన కోసం అందరూ క్లాస్ కొట్టండి రా. గాయ్స్, నరసింహ పట్టు వదలకుండా 3 గేమ్స్ లో గెలిచాడు. 4వ గేమ్ లో కూడా గెలుస్తాడో లేదో చూద్దాం. ఇప్పుడు 4th టాస్క్ అయితే నేను స్టార్ట్ చేయబోతాను. అది వచ్చేసి వికెట్ ద్వారా రౌండ్ తిరగడం అనమాట. నేను చేసి చూపిస్తాను, మీరైతే దాన్ని ఫాలో అవ్వండి. ఓకేనా?
రైట్ గైస్, ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఓకే స్టార్ట్ అయితే చేస్తాను. వాళ్ళు చేసి అక్కడ ఒక పాత ఉంటుంది, దాన్ని అయితే క్రాస్ చేస్తే వాళ్ళైతే విన్నర్స్ అనమాట. ఇది ఫైనల్ టాస్క్. ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా కట్ అయితే ఇలా పెట్టుకొని దీని చుట్టూ 10 సార్లు తిరగాలి. ఇలా 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 తిరిగి అక్కడ లైన్ ఉంది కదా, ఆ లైన్ ని ఎవరైతే క్రాస్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా, స్టార్ట్. గైస్ మన వాళ్ళైతే బాగానే తిరుగుతున్నారు. ఇప్పుడు వచ్చేసి 3వ రౌండ్ తిరిగారు, 4th. ఇప్పుడు వాళ్ళకైతే చుక్కలు కనిపిస్తాయి చూడండి. గాయస్ ఎక్కడ పోతున్నాడు, గాయస్ పడిపోయినారు గాయస్. అది మౌనేష్ అయితే ఎక్కడో పరిగెడుతున్నాడు. నరసింహ అయితే గాయస్ అది చూడండి గాయస్, పడిపోయాడా? లేవాలా, ముట్టాలా, పాత ముట్టాలా గాయస్. ఎక్కడ పోతున్నాడు గాయస్. అదే గాయస్ 4th టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. 4th టాస్క్ అయితే చాలా సూపర్ గా ఉంది. ఒక్కొక్కడైతే పాము అయినట్లు పోతున్నాడు, ఒకడు అక్కడ పోతాడు, ఒకడు ఇక్కడ పోతాడు. చాలా సూపర్ గా ఉంది వీడియో అయితే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకు 500 ఇస్తానని నేను చెప్పాను కదా. సో 4 గేమ్స్ పెడితే దాంట్లో 3 గేమ్స్ వచ్చేసి నరసింహ గెలిచాడు, 4వ గేమ్ వచ్చేసి మనకు మహేష్ గెలిచాడు. కాబట్టి 3 ఎక్కువ. కాబట్టి మన నరసింహకి అయితే నేనైతే ఇప్పుడు 500 అయితే ఇవ్వబోతున్నాను. ఇదిగో చూడండి నరసింహ, 500 తీసుకో. ఎలా ఉంది? ఎంజాయ్ గా ఉంది. 500 గెలుచుకున్నావు కదా, నీకు మనసులో ఎలా ఉంది? గైస్ తను ఏమంటున్నాడంటే ఈ 500 గెలుచుకున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది అని అంటున్నాడు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో మళ్ళీ చెప్తున్నాను, తెలియజేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఓకేనా? నేను మీ సాయి వీరా. జై హింద్.